వైసీపీ వీరాభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వైసీపీ వీరాభిమానులు కావచ్చు, టెక్కిలి, ఉత్తరాంధ్ర ఈ పర్టికులర్ ఏరియాల్లో ఉండే వైసీపీని జగన్ని ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ని ఏమని పిలుస్తున్నారు తెలుసా? మూర్ఖ శిఖామణి అని పిలుస్తున్నారు. ఎందుకంటే కుటుంబాల్లో గొడవలు ఉండడం సహజం. ఒక ఆడ వ్యక్తి బయట వ్యక్తులతో ఉండడం, ఒక మగ వ్యక్తి బయట వ్యక్తులతో ఉండడం ఈ రోజుల్లో చాలా సహజంగా అయిపోయినటువంటి సిచ్యువేషన్. కానీ దీన్ని కూడా పీకి పీకి లాగి లాగి వీలైనంత ఎక్కువగా ఈ అంశంలో అవసరం లేనటువంటి పెంట చేసుకుంటున్నాడు దువ్వాడ శ్రీనివాస్ అని చాలా మంది ఆయన్నే వేలెత్తి చూపిస్తున్నారు. బతుకు బెడ్కా బతుకు జట్కా బండి షో టైప్ లో ఈ కథ నడిపిస్తున్నారు. తన పరువు తానే కాకుండా తన భార్య బిడ్డల చేత కూడా మీడియా ఛానళ్ల ముందు ఆయన తీసుకుంటున్నారు అన్నట్టు ఉంది పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ అధికారంలోకి వచ్చాక అధికారం చలాయించారు. ఈ సమయంలో పరాయి మాట ట్రాప్ లో పడ్డారనేది టెక్కిలో అందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం మళ్ళీ దారుణంగా మారింది. ఇంటికి కూడా వెళ్లకుండా ఆ మహిళతోనే ఉంటున్నారు. దీంతో ఆయన భార్యా పిల్లలు ఆందోళన చెందారు. హైకమాండ్ వద్ద పంచాయతీ పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి వారి పంచాయతీకి పరిష్కారం చూపించారు. ఆస్తులు వ్యాపారాల్ని భార్యా పిల్లల మీదకి మారుస్తానని, పేరు మీదకి మారుస్తానని హామీ ఇచ్చారు. అయితే అవేమీ చేయలేదు. వైసీపీ వాళ్ళు చేయలే, సజ్జల చేయలే, ఈ దువ్వాడ అసలే చేయలే. పైగా ఆ మహిళ కోసం ఈ డబ్బులన్నీ పంచడం ప్రారంభించారు. దీంతో మరోసారి ఈ విషయాన్ని దువ్వాడ వాణి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. ఆమె తాను తన ఆందోళనకు దిగుతానని హెచ్చరించగానే వెంటనే అట్లాంటివేమీ చేయొద్దని బుజ్జగించి పంపించేశారు సజ్జలు. కానీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ దాంతో ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఎన్నికలకు ముందు సర్వేల పేరిట అంటే ఈమెకి టికెట్ ఇస్తామని మాట ఇచ్చారు. నిన్నే మనం చేసాం ఇట్లా ఈ విషయం మాట్లాడుకున్నాం వీడియోలో, చేసిన ఒక వీడియోలో. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైసీపీ హైకమాండ్ అంటే ఇంకా ఆయనే కదా మొన్నటి వరకు. సో ఆయన ఏం మాట ఇచ్చారంటే దువ్వాడ శ్రీనివాస అక్కడ నిలబడతాడు, మీకు టికెట్ ఇవ్వటం కుదరదు అని చెప్పడానికి ముందు ఆస్తులు మీకు ఇప్పిస్తానమ్మా, ప్రస్తుతానికైతే వైసీపీ టికెట్ మీకే ఇస్తాను, మీకు ఆ సింపతి అది ఉంది, ఆయనకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ వచ్చింది అనేసి ఆ, గట్టిగా ఆవిడకి కూల్ చేసి పంపించారు. కానీ ఎలక్షన్ టైంలో మీ మీద సర్వే చేయించానమ్మా, లేదు ఆయనకి ఎక్కువ అవకాశం కనిపిస్తాం, సో మీకు ఇవ్వలేము అనేసి ఎలక్షన్ మూమెంట్ లో నోటిఫికేషన్ టైంలో హ్యాండ్ ఇచ్చారు. దాంతో దువ్వాడ వాణి తండ్రి దువ్వాడ శ్రీవాణి తండ్రి మాజీ ఎమ్మెల్యే, రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె జడ్పీటీసీ కూడా చేశారు. అయితే మరోసారి భార్యా బిడ్డల పేరు మీద రాజస్థాన్ సజ్జల హామీ ఇప్పించి ఎన్నికల బరిలోంచి తప్పించారు. ఆమె రెబల్ గా పోటీ చేసేటువంటి ఆల్మోస్ట్ నామినేషన్ వేసేసిన సిచ్యువేషన్ లో లేదు లేదు మీరు అట్లా చేయకూడదు, మీరు రెబల్ గా చేస్తే మళ్ళీ పార్టీ ఓట్లు పోతాయి, అట్లా కాదు, మీరు పక్కకు రండి అనేసి ఇప్పించారు. అయితే ఇక ఎలక్షన్ పోయింది, ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళు ఏకంగా పార్టీ ఓడిపోయింది. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేయలేని పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేని పరిస్థితి, ఎవరు ఏం చేయలేటువంటి సిచ్యువేషన్ లో మొత్తం వ్యవహారం అంతా దువ్వాడ శ్రీనివాస్ మీద పడింది. ఎందుకంటే మరి అల్టిమేట్ గా వాళ్ళకి కావాల్సింది మా భర్త మా తండ్రి అని అడుగుతున్నారు కదా వాళ్ళు. పిల్లలేమో తండ్రి కావాలంటారు, ఆవిడేమో భర్త కావాలంటారు. సో దాంతో మొత్తం వ్యవహారం టర్న్ అయ్యి ఏమైందంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ఆయన సెట్ చేద్దాం అది ఏదో అనుకున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే పార్టీకి బెనిఫిట్ అవ్వాలి, ఫ్యామిలీ కూడా బాగానే ఉండాలి, పిల్లలకి మేబీ ఆస్తులు రావాలి, ఈ రకంగా సెట్ చేద్దాము, ఈ పార్టీ పరువు పోకూడదు కదా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నారేమో. మొత్తానికి అట్లా క్లోజ్ చేశారు. కానీ అది బెడిసి కొట్టి ఎన్నికలు ఓడిపోవడం అంటే ఓటమి అనేది ఇలా కూడా దెబ్బతీస్తుంది మనుషులను అనడానికి ఇది ఒక ఉదాహరణ.